రామానుజుల వారు శివద్వేషి. ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయిందనమాట. మనం ట్రెండింగ్ లోకి రావాలి అన్నా, మన వ్యూస్ పెరగాలి అన్నా గురువులని నిందించాలి, శాస్త్రాలని దుయ్యబట్టాలి, ప్రక్షిప్తం అనాలి. అలా అంటేనే మనం ట్రెండింగ్ లోకి వస్తాం అనమాట. ఈ మధ్య కాలంలో శంకరాచార్య స్వామి వారిని తిట్టేవాళ్ళు ఒకళ్ళైతే ఇప్పుడు కొత్తగా ఇంకొకళ్ళు బయలుదేరారు. అదేంటి, రామానుజాచార్య స్వామి వారిని దూషణ చేస్తూ. శ్రీ వైష్ణవులట ముస్లింలకి వారసులుట, వాళ్ళిద్దరు స్నేహితులంట. వీళ్ళు గానీ ఆ సమయంలో వెళ్లి చూసారా? ముస్లింలు మన దేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు అత్యంత లాభపడింది శ్రీ వైష్ణవులట. మరి మధుర ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు, మధురని నేలమట్టం చేసినప్పుడు ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసేశారు కదా. మరి అవి ఎవరి ఆలయాలని ధ్వంసం చేశారు? శ్రీరంగ ఆలయం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు పరాశర భట్టర్ గారు రంగనాథ స్వామి వారి ఆలయాన్ని సంరక్షించటం కోసం, మూల విరాట్ను వాళ్ళు తీసుకువెళ్లకుండా ఉండడం కోసం అడ్డంగా గోడ కట్టి, శృతి ప్రకాశికను అలాగే తన ఇద్దరి పిల్లల్ని వేదాంత దేశకులకిచ్చి వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో, ఈ శృతి ప్రకాశకని మన ఉత్సవమూర్తులని కాపాడుకోవాలని చెప్పి అక్కడి నుంచి వేదాంత దేశకుల్ని పంపించేశారు. పరాశర భట్టర్ గారు అక్కడే ఉన్నారు. అప్పుడు జరిగిన దారుణ మారణ కాండలో పరాశర భట్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు. వేదాంత దేశకుల వారు పరాశర భట్టర్ గారి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్లిపోయి శత్రువులు వస్తుంటే శవాల మధ్యలో పడుకుని ఆకులు అలములు కప్పుకుని ప్రాణాలను రక్షించుకుని తిరిగి ఈ మహమ్మదీలందరూ వెళ్లిపోయారు అని తెలిసిన తర్వాత శ్రీరంగం చేరారు. అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వైష్ణవులు ఎంతమందో తెలుసా? 13,000 మంది, అక్షరాల 13,000 మంది. మరి ముస్లింస్ వైష్ణవులకి స్నేహితులైతే, ముస్లింస్ ఈ వైష్ణవులు బాగా దగ్గరగా రిలేషన్స్ ఉంటే ఎందుకు చంపేశారండి 13,000 మందిని? మనకి చరిత్ర తెలియదు అని అనుకోండి, తెలియనట్లు ఊరుకోండి అంతే తప్ప ఈ గురువులని నిందిస్తూ మీరు గొప్ప వాళ్ళు అవడానికి ప్రయత్నించకండి.